వెల్కమ్ టు కి న్యూస్ హుస్నాబాద్. నేను మీ శ్రీధర్ యాదవ్. తెలుగువారి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సరం అనగా మనిషిలోని దుర్గుణాలన్నీ పరాభవం చెంది సద్గుణాలు వర్ధిల్లి ఈ సంవత్సరం అంతా ధర్మకార్య దీక్షతో ఎవరైతే ఉంటారో వారందరికీ శుభం కలుగుతుంది. అలాగే ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అట్లాంటివన్నీ విడనాడాలని చెప్పి ఈ యొక్క ఉగాది సంవత్సరం ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత అని పండితులు చెప్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఉగాది పంచాంగ శ్రవణం ప్రజలందరి సమక్షంలో జరిగింది. హుస్నాబాద్ శాసనసభ్యులు అలాగే రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు ఉదయం నుండే స్థానిక రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో, అలాగే మరకత శివలింగేశ్వర స్వామి దేవాలయంలో, స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అలాగే వారి హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పంచాంగ శ్రవణాన్ని పండితుల సమక్షంలో నిర్వహించారు. అలాగే హుస్నాబాద్ మున్సిపాలిటీ తరపున ప్రతి సంవత్సరం నిర్వహించే ఉగాది పంచాంగ శ్రవణానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే పంచాంగ శ్రవణంలో చెప్పిన విధంగా సకాలంలో వర్షాలు కురిసి రైతులందరూ పాడి పంటలతో సంతోషంగా ఉండాలని, ప్రజలందరూ తమ యొక్క దుర్గుణాలన్నీ వదిలిపెట్టి సద్గుణాలతో రానున్న రోజులలో వారు అనుకున్న విజయాలు సాధించాలని ఈ సందర్భంగా మంత్రి రాష్ట్ర ప్రజలకు అలాగే హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ పరాభవన సంవత్సర నూతన తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం అందరికీ వచ్చే సంవత్సరం అంతా కూడా శుభం జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ అందరూ సర్వేజన సుఖినోభవి. అందరూ పరాభవ అంటే మనకేదో అవమానమైనటువంటి సంవత్సరం భావిస్తారు. పరా అంటే శివుడు, భవ అంటే అమ్మవారిని పొద్దుగల పండితులు చెప్పినారు. పరాభవ అంటే అమ్మవారు శ్రీ శివ పార్వతులు కాబట్టి మనం తప్పకుండా శుభం జరుగుతుంది. ఎప్పుడు భోలా శంకరుడుగా అందరినీ ఆశీర్వదించేటువంటి శివపార్వతులకు సంబంధించిన సంవత్సరం. అయ్యగారు చెప్పినట్టుగా అందరూ కోపాన్ని, అహంకారాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశం అంటే ఇతరుల మీద ఏడుపు ఇవన్నీ మనం దొరికించుకోగలిగితే అందరం సంతోషంగా ఉండగలుగుతాం. నాతో సహా భగవంతుని అదే ప్రార్థిస్తా ఉన్నా, నాకు కూడా కోపం రాకుండా, ఆక్రోశం రాకుండా, అంటే అందరితో పాటుగానప్పుడు నేను కూడా ప్రార్థించుకోవాలి కాబట్టి అందరూ కూడా అటువంటి ఆశీర్వచనం భగవంతునికి ఇవ్వాలని కోరుకుంటూ, అది అందరికీ శుభం. ఆరోగ్యరీత్యా కానీ మరి వ్యవహార రీత్యా కూడా అందరికీ మంచిది కాబట్టి తప్పకుండా అందరం కూడా మరి ఈ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా తెలంగాణ ప్రజలకు అన్ని రకాల మంచి జరగాలని, అందులో హుస్నాబాద్ నియోజకవర్గం మోడల్ నియోజకవర్గంగా అన్ని రంగాల్లో విద్య, వైద్య, అన్ని రంగాలకు సంబంధించిన లోపల ముందుకు పోయే విధంగా అందరం కలిసి మరి అటు ప్రతిపక్ష నాయకులు కూడా అభివృద్ధికి సహకరించి అన్ని రకాలుగా అందరం మన ఊర్లను అభివృద్ధి చేసుకుందామనే మాటని సందర్భంగా అటువంటి బలాన్ని ఇవ్వమని భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా ఉగాది నవ శుభాకాంక్షలు. ఇప్పుడు పెద్దలు పంతులు గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రకారంగా ఆదాయ వ్యయాలు కానీ, రాజపూజ్యము, అగౌరవాలు కానీ అవన్నీ కూడా మళ్ళీ పూజలతో కొంత మార్పులు చేసుకునే అవకాశం కాబట్టి అందరూ వారందరూ ఒక మాట చెప్పారు. దేవుడిని అందరూ దండం పెట్టుకోమని చెప్పినారు. తప్పకుండా దైవభక్తికి సంబంధించిన మన ఊరు అన్ని దేవాలయాలకు సంబంధించిన మంచి అభివృద్ధి తీసుకునే విధంగా కార్యక్రమం చేస్తామని మాట మనం చేస్తూ అందరికీ మరొకసారి షట్రుచులు అంటే 6 రుచులతో ఉండేటువంటి పచ్చడి, అటు తీపి, పులుపు, చేదు, కారము, ఉప్పు, విధంగా అన్ని రకాల అంశాలతో జీవితం ముందుకు కొనసాగాలని కోరుకుంటాం. ఎందుకంటే ఎప్పుడు సంతోషపడేటువంటి మనం ఏమంటాం, ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం. అందుకే అన్ని జీవితంలో అన్నీ ఉంటాయి. అన్నింటినీ స్వీకరించి ముందుకు పోగలిగినప్పుడే అది జీవితం కాబట్టి అటువంటి జీవితంలో అందరికీ మంచి శుభం జరగాలని కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. Rising above the skyline, a symbol of trust, healing, and excellence. Welcome to Medicover Hospital's Financial District, the tallest hospital in India. Trusted by over 1 crore patients, Medicover Financial District brings together modern infrastructure, advanced care, and a deep commitment to every patient who walks through its doors. At the heart of this institution is a team of highly experienced and skilled doctors.
from routine treatments to performing high-risk and complex surgeries with some of the highest success rates in the country. Our specialists work tirelessly to give every patient a new chance at life. To support our doctors, the hospital is equipped with advanced medical technology that helps diagnose and treat diseases faster and more accurately. The 640-slice CT scan, the first in the Telugu states, for faster and more precise imaging. Advanced MRI systems for detailed diagnosis. A state-of-the-art cath lab for advanced heart procedures. And modern operation theatres designed for complex surgeries. Because when every second matters, our 24/7 advanced emergency care is always ready. With dedicated critical care teams, we ensure that help is never far away. At Medicover Financial District, technology and expertise come together with something even more important: care. Because every patient deserves not just treatment, but understanding, comfort, and hope. Medicover Hospitals, Financial District.